మామ ఈ వీడియో చాలా మంది యంగ్స్టర్స్ కి ఒక ఇన్స్పిరేషన్. డైరీ ఫామ్ మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. రీసెంట్ గా అనపర్తిలో ఉన్న రామసుత్త డైరీ ఫామ్ అయితే విజిట్ చేయడం జరిగిందండి. మా ఫ్రెండ్స్ లో ఒక డైరీ ఫామ్ బిజినెస్ పెడదామంటే తెలుసుకుందామని వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, ఈయన పేరే పుత్రారెడ్డి గారు. ఈయన 15 సంవత్సరాల కిందట 6 గేదెలు 2 ఆవులతో మొదలు పెట్టి ఇప్పుడు సుమారు 700 గేదెలతో డైలీ 3000 లీటర్ల పైగా పాల ఉత్పత్తితో ఏపీ తెలంగాణలోనే అతిపెద్ద డైరీ ఫామ్ గా ఎదిగింది. వీళ్ళ తీసే పాలు వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు తీసిన పాలు తీసినట్టు సేల్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ సపరేట్ గా కౌంటర్ కూడా ఉంటది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే ఇక్కడికి వచ్చి రోజు మిల్క్ తీసుకెళ్లడం జరుగుతుంది. చూడండి, ఆ మిల్క్ చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. మీరు నమ్ముతారా, ఆ పాలు ఫ్రీజ్ చేయడానికి ఒక్క ఫ్రిడ్జ్ కూడా లేదండి. నేను కల్లారా చూసాను. ఈ డైరీ ఫామ్ లో పాలతో తయారయ్యే కొన్ని ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు. పెరుగు, బాదం పాలు, పిస్తా పాలు, రోజ్ మిల్క్ ఇలా అన్ని సేల్ చేస్తున్నారు. వీళ్ళ డైరీ ఫామ్ లో అయితే నేను పెరుగు అండ్ రస్మలై అండ్ జున్ను టేస్ట్ చేశాను. నిజంగా చాలా బాగున్నాయి మామ. ఈ రోజుల్లో డైరీ ఫామ్ సక్సెస్ రేట్ అనేది కేవలం 6% నుంచి 7% ఉన్నా సరే ఇంత సక్సెస్ ఎలా అయ్యారో, ఎలాంటి గేదెలు కొంటారో, వాటికి మేత ఏం పెడతారో, మెడిసిన్ ఏమి ఇస్తారో, ఎంత మంది వర్కర్స్ పని చేస్తున్నారో, అండ్ ఈ పాలన్నింటినీ జనాలకి ఎలా సప్లై చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే మన మామ బ్రో ఫుడ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో ఉంటది. వీటిలో ఎంత లాభం వస్తది.